ఏం జరిగిందో మనకు వాళ్ళ పేర్లు అక్కడ క్లియర్గా లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం చాలా క్లియర్గా ఉంది. 1750 కోట్ల రూపాయలు బ్రైబ్ ఇవ్వడానికి ఈయన ఆఫర్ చేశాడా, ఆయన అడిగాడా తర్వాత విషయం. 1750 కోట్ల రూపాయల ముడుపులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ₹2.49 ఒక యూనిట్ చొప్పున కొనుగోలు చేయడానికి. అది కూడా 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకుంది. మధ్యలో ఇంకా తగ్గొచ్చు, ధరలు రూపాయికే రావచ్చు, ఎందుకంటే ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీస్ కాబట్టి ఇంకా చాలా తగ్గొచ్చు. అయినా సరే 25 ఏళ్ల వరకు ఇదే రేటుకు కొంటానని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఎందుకు అమెరికా ఇంతగా జగన్మోహన్ రెడ్డి గురించి పరిశోధించాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అదానీతో సరిపెట్టకుండా, అదానీ డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు, ఆ ఇచ్చిన దాన్ని సాక్ష్యాలతో పెట్టుకోవడానికి ఓకే, కానీ ఇంతగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంతగా అమెరికా పరిశోధన జరిపింది అని అంటే దీంట్లో ఏంటి కథ? జగన్మోహన్ రెడ్డి పాత్ర, పైగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ టైమ్స్లో అమెరికాలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అమెరికాలో మాట్లాడుకున్నారా, ఇక్కడ మాట్లాడుకున్నారా, ఎక్కడ డబ్బు చేతులు మారింది, ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అమెరికా దర్యాప్తు సంస్థల దగ్గర అనేది ఒక అంశం. అయితే నిన్నటిదాకా ఒక చర్చ ఏం జరిగిందంటే, అక్కడ వాళ్ళకి మెయిన్గా ఈ స్కామ్లో అదానీ అండ్ 6 వాళ్ళకి నిందితులుగా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు అనుకున్నారు. కానీ వాళ్ళ క్రిమినల్ దాని ఛార్జ్షీట్ని చూస్తే అదానీ ఎంత నిందితుడిగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే సేమ్ పాత్ర కనపడుతుంది అందులో. సో ఈ పాత్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డిని కూడా అమెరికా కోర్టులు విచారించబోతున్నాయా? నేరం రుజువైతే అదానీ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? ఇక్కడ ఇండియన్ ఊచలు కాదు, ఇండియన్ ఊచలు చాలా తేలిక, ఏదో రకం మేనేజ్ చేసుకుంటే ఈ ఊసల నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చేది. అమెరికా ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందా? అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే ఆయన ఆక్వా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఒక మాట అన్నారు, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, అలాగే అమెరికా జైళ్లలో బ్రెడ్ జాము మాత్రమే పెడతారు, ఇప్పటి నుంచే బ్రెడ్ జాము తిని అరిగించుకోవడం కూడా అలవాటు చేసుకోండి మీరు అందరూ అని చెప్పి ఒక 3-4 ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నమ్ముతోందా ఈ అమెరికాలో నమోదైన ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అమెరికా జైలుకి వెళ్ళక తప్పదని తెలుగుదేశం పార్టీ నమ్ముతోందా అనేది ఒక అంశం. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, ఎందుకు మరి బలిపశువుల్లాగా బలవుతున్నారా, లేకపోతే అత్యాశకు పోయి, లేకపోతే ఇంటిగ్రిటీని, తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని అమ్ముడుపోతున్నారా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఈ కేసులో కూడా 2-3 ఐఏఎస్లు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సీనియర్ ఐఏఎస్లు, 1-2 మాజీ ఐఏఎస్ల పాత్ర కూడా వస్తోంది. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఆయన అయితే ఓపెన్గా చెప్పేశాడు, నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు, నేను పెట్టని దొబ్బిమన్నాను, క్యాబినెట్ కూడా తెలియకుండా వీళ్ళు ఇది చేసేసుకున్నారు, ఒక బరితెగింపు నిర్ణయం తీసేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెగేసి చెప్పేశాడు. ఆయన నీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తే, మంత్రివర్గ సహచరుడే ఆ రోజు జరిగింది ఇది అని చెబుతున్నప్పుడు ఇంకా నువ్వు ఎలా తప్పించుకోగలవు నీ బరితెగింపు నిర్ణయం నుంచి అనేది ఇవాళ ప్రజా కోర్టులో బలంగా నిలబడిపోయింది. ఇక అమెరికా కోర్టులో ఏం జరుగుతుంది, ఆయనకేం జరగబోతుంది, ఈ ఐఏఎస్లు ఈ కెరీర్ నుంచి ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు, ఎందుకు తెలిసి ఈ దీంట్లో ఇట్లాంటి వాటిలో పాల్పంచుకో, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మాట విన్నవాళ్ళు, ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ జైలుకి వెళ్తున్నారు. గతం చరిత్ర అదే, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అదే, సేమ్ సీన్ రిపీట్స్. సో ఏం జరగబోతోంది అనేది ఇంకొంచెం